రాష్ట్రంలో బీజేపీ పార్టీ మస్తు పోరాటం చేస్తున్నది. కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు అయినాక కొట్లాట ఇంకింత ఎక్కువ అవుతున్నది. అగో బీజేపీ పార్టీలు చేస్తున్న పోరాటాలు ఎక్కడ కానొస్తలేవు కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు కలిసిపోనట్టే ఉన్నారు కదా అని అంటారా? సరే మీరేనన్నా, నేను మాత్రం బీజేపీ పార్టీలు బాగానే కొట్లాడుతున్నారు, గట్టిగానే ఫైట్ చేస్తున్నారు అని అంట. నమ్మకుంటే మీరే చూడుర్రి. ఇప్పటికైనా నమ్మిండ్రా బీజేపీ పార్టీలు పోరాటం చేస్తున్నారని, కొట్లాట చేస్తున్నారని? ఎట్లాగూ కాంగ్రెస్ సర్కార్ మీద పార్టీ కొట్లాడతలేదు కాబట్టి మనకు మనమే కొట్టుకుందాం అన్నట్టు కొత్త పార్టీ అధ్యక్షుని ముందటనే పొట్టు దన్నుకున్నారు. సభలు సమావేశాలలో కొట్టుకునుడు, కుర్చీలు మీద ఎత్తేసుకునుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటది అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ మేమేం తక్కువ కాదన్నట్టు బీజేపీ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీల దారిలోనే నడుస్తున్నారు. మహబూబ్ నగర్ బీజేపీ పార్టీ జిల్లా సమావేశాలు పెట్టిండట. దానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రామచంద్రరావుని పిలిచిండట. ఇక్కడ మన పార్టీ ఎంత డెవలప్ అయిందో చూడుర్రి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ వర్గం, శాంతి కుమార్ వర్గం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు లొల్లి పెట్టుకున్నారట. గో బ్యాక్ శాంతి కుమార్ అని, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు ఇక్కడ ఎసొంటి అధికారం లేదన్నట్టు నినాదాలు చేసిండట. అంత మర్యాద ఇచ్చినాక శాంతి కుమార్ వర్గం శాంతంగా ఉంటదా? పేరుల శాంతి ఉన్నది కావచ్చు గాని మనసులో మాత్రం ఫుల్ కోపం ఉన్నది. చల్ మీరేంది మమ్మల గో బ్యాక్ అనేది? మేమేమన్నా బ్రిటిషర్లమా? ఇదేమన్నా క్విట్ ఇండియా ఉద్యమమా అని కొట్లాటకు దిగిందట. చూడుర్రి ఎంత మంచిగా కలిసిమెలిసి ఉంటున్నారో బీజేపీ పార్టీలు. మొన్నటిదాకా బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాల పోరాటం, ఇప్పుడు డీకే అరుణ, శాంతి కుమార్ వర్గ పోరాటం. ఓరి నాయనా ఏందిరా ఈ లొల్లులు? అధ్యక్ష పదవులకు ఎందుకు ఎక్కిండ్రా అని నెత్తి పట్టుకునేటట్టు చేస్తున్నారట రామచంద్రరావును. ఇట్లనే 3 లొల్లులు 6 కొట్టాటలతోటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత మంచిగా తయారవుతుందో బీజేపీ పార్టీ చూడాలే.